అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం ఎంతో ఆనందంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి కదండి. మీకు తెలుసా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామో? దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం కాదు, అంధకారంపై వెలుగుల విజయానికి ఒక ప్రతీక. దీపావళి అంటే కేవలం పటాసులే కాదు, మన హృదయాల్లోని చీకట్లను వెలిగించటం, అలాగే మన చుట్టూ ఉన్నవారికి ఆనందం పంచటం, పాత దుఃఖాన్ని మరిచి కొత్త ఆశలతో ముందుకు సాగడమే దీపావళి. దీపావళి అంటే అంధకారంపై వెలుగులు గెలిచిన రోజు, చెడుపై మంచిది విజయం సాధించిన రోజు. ప్రతి మనసును ఆనందంతో నింపే పండుగ దీపావళి. ఈ పండుగ కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, ప్రతి దీపం ఒక ఆశ, ఒక సంతోషం, ఒక కొత్త ప్రారంభం. మన పురాణాల ప్రకారం దీపావళి రోజున నరకాసురుడు శ్రీకృష్ణుడి చేత హతమయ్యాడు. ఆ సంతోషంలో ప్రజలు దీపాలు వెలిగించి ఆనందం పంచుకున్నారు. అందుకే ఈరోజు ప్రతి ఇంటిలో దీపాలు వెలిగిస్తారు, పటాకులు పేలుస్తారు, అలాగే తీపి మిఠాయిల్ని పంచిపెడతారు. దీపావళి అంటే 5 రోజుల పాటు జరుపుకునే పండుగండి. మొదట ధనత్రయోదశి, ధనలక్ష్మితో పూజ ప్రారంభం చేస్తారు. తర్వాత నరక చతుర్దశి, చెడు శక్తులను తొలగించే రోజు. 3వ రోజు లక్ష్మీ పూజ, మన ఇళ్లల్లో సంపద, శుభం, వెలుగు రావాలని ప్రార్థించే రోజు. అదే ఈరోజు దీపావళి. 4వ రోజు గోవర్ధన పూజ. 5వ రోజు భాయ్ దూజ్, అన్నా చెల్లెళ్ళ ప్రేమ గుర్తుగా చేసే పర్వదినము. ఈ దీపావళి పండుగని ఒక్కో పురాణంలో ఒక్కోలా చెప్తారండి. మొదటిది నరకాసురుడి వధ శ్రీకృష్ణుడు. పురాణాల ప్రకారం నరకాసుడు అనే రాక్షసుడు భూమాత కుమారుడు. అతను ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుని వధిస్తాడు. ఆ రాత్రి చీకట్లు తొలగి వెలుగులు చిన్నాయని ప్రజలు దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేస్తారు. అదే రోజు నరక చతుర్దశి, దీపావళి ప్రధాన కారణం. 2వ కథ లక్ష్మీదేవి అవతారం. ఈ కథ ప్రకారం దీపావళి రోజు క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుండి అవతరించింది. ఆమె ప్రదర్శనతో ప్రపంచానికి ఐశ్వర్యం, శాంతి, శుభం లభించాయని చెప్తారు. అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం ఒక సాంప్రదాయం. ఇక 3వది శ్రీరాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజు. రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకలో రావణుడిపై విజయం సాధించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వస్తాడు. ఆ ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలుకుతారు. అదే ఆచారం తర్వాత నుంచి దీపావళి పండుగగా మారింది. ఈ కథల ప్రకారం మనం ఏది ఎలా చెప్పుకున్నా వెలుగు, మనసులోని చీకట్లపై విజయం. దీపావళి కేవలం పాత కథలకే కాదు, ప్రతి మనిషికి ఒక గుర్తు. చీకటి అంటే అజ్ఞానం, బాధ, ద్వేషం. వెలుగు అంటే ప్రేమ, ఆనందం. అందుకే ఈరోజు మనం దీపాలు వెలిగించి మన జీవితంలో సంతోషం, శాంతి, ప్రేమ లాంటి వెలుగులను ఆహ్వానిద్దాం. ఈ దీపావళి మీ జీవితాన్ని వెలిగించే కొత్త కాంతి తీసుకురావాలని, ప్రతి అడుగులోనూ శుభం, ప్రతి క్షణంలోనూ ఆనందం నిండాలని మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.